ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుడు నీకు అనుమతించిన శ్రమని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు? దేవుడు నమ్ముకున్న వారికే దేవుడే కొన్ని శ్రమలు అనుమతిస్తాడని, అది మన మంచికే అని మీకు తెలుసా? కానీ నువ్వు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నావు అనేదే చాలా ప్రాముఖ్యమైనది. అది తెలుసుకుందాం. దేవుడు తనకే కొంతమందిని భక్తులుగా ఏర్పరచుకున్నాడనే సంగతి మీకు తెలుసు. అది 4వ కీర్తన 3వ చరణంలో మనకు కనబడుతుంది. దేవుడు మన పట్ల ఒక అపేక్ష కలిగి ఉన్నాడని మీకు తెలుసా? ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడని మీకు తెలుసా? అదేంటో చూద్దామా? మత్తయి సువార్త 8:24 దేవుడు తుఫానులో కూడా ప్రశాంతంగా ఓడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగా శిష్యులు కూడా చెయ్యాలని అనుకున్నాడు, కానీ శిష్యులు భయపడ్డారు. అలానే మన జీవితంలో తుఫాను వంటి శ్రమలు, అనారోగ్యాలు వస్తుంటాయి. కానీ వాటిని చూసి కూడా మనం ప్రశాంతంగా, ధైర్యంగా దేవునితో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాయి. అప్పుడే దేవుడు నిన్ను చూసి గర్వపడతాడు. అసలు ధైర్యం ఎలా వస్తుంది? శ్రమలు కూడా ఎలా ధైర్యంగా ఉండాలని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? తుఫాను ప్రాణం పోతుందేమో అని వారి కళ్ళలో భయం నిండుగా ఉంది. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాక శిష్యులు వాళ్ళ కళ్ళ ముందే చావు ఆహ్వానించిన వారి కళ్ళలో భయం మాత్రం లేదు. శ్రమను ధైర్యంగా ఎదుర్కోవాలన్నా, దేవుడు సంతోషపెట్టాలన్నా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిందే. నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేదు అని బాధపడితే కామెంట్లో తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అందరం కలిసి దేవుని సంతోషపెడదాం. దేవుని నామమున మహిమపడదాం. దేవుడు మనం దీవించుగాక.